నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వెలుగొండ కెనాల్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మీరావళి ఫోన్లలో అందిస్తారు. మీరావళి, నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మార్కాపురం జిల్లాకి మొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఏదైతే ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఉండవల్లి సచివాలయం నుంచి బయలుదేరినటువంటి ఆయన 12:40 దోర్నాల మండలం గంటవారి పాలెం గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కెనాల్ లైనింగ్ పనుల దగ్గర శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొంత దూరం ఏదైతే లైనింగ్ పనుల్లో పురోగతి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కొంత దూరం ఆయన ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అనంతరం ఏదైతే 2 గంటల సమయంలో వెలుగొండ ప్రాజెక్టు వద్ద నుండి మార్కాపురం బహిరంగ సభకి పాల్గొంటారు. మార్కాపురం బహిరంగ సభలో దాదాపుగా 2.5 గంటల పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఆయన బర్త్డే సందర్భంగా మార్కాపురం రావడం జరిగింది. ఆ మార్కాపురం వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా పార్టీ వచ్చినట్లయితే మేము మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పడంతో పాటు ఆ మాటను నిలబెట్టుకోవడం, ఆ మాటను నిలబెట్టుకున్న తర్వాత మొదటిసారి మార్కాపురం వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతలతో పాటు బహిరంగ సభను కూడా ఒక వినూత్నంగా ఈసారి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రజలకి దగ్గరగా చేరువుగా మాట్లాడే విధంగా దాదాపుగా 150 అడుగుల సభను ఏర్పాటు చేయడంతో పాటు సభతో పాటు ఎవరైతే వస్తారో వచ్చిన ప్రజలందరినీ కూడా కరచాలనం చేసే విధంగా కూడా ఆ సభ ఏర్పాట్లు మొత్తం కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకి గతంలో శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి మరోసారి పూర్తి చేయబోతున్నాం అని చెప్పేసి దాని మీద కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుందనేది చెప్పుకోవచ్చు. ఏదైతే బహిరంగ సభలో మార్కాపురానికి సంబంధించినటువంటి ఎటువంటి వరాల జల్లులు ఏదైనా ప్రకటించబోయే అవకాశం ఉందని అయితే ఉత్కంఠంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా జనసముద్రం చేసే విధంగా కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులు యంత్రాంగం మొత్తం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. చక్రి.